ఈ నెల 23న ఓసీ జేఏసీ పక్షాన చలో ఢిల్లీ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేడు వరంగల్ జిల్లా ఆర్య వైశ్య సంఘం భవనంలో జిల్లా అధ్యక్షులు ఓసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్ అన్నారు. ఓసీ జేఏసీ పక్షాన పేదల హక్కుల కోసం జేసీ పోరాటం చేస్తుందని అన్నారు. అలాగే రేపు జరగబోయే మహాధర్నాకు ఓసీ జేఏసీ పక్షాన పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగేటి అశోక్ కుమార్ మరియు గార్లపాటి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. చేపట్టడం జరిగింది. ఈ ధర్నాకి అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నాయకత్వం తరలివచ్చి ఈ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సన్నాహక మీటింగ్ సందర్భంగా ఈరోజు వైశ్య భవన్లో శాంతినగర్ తత్వసంఘం హాల్లో ఆర్యవైశ్యులు అంతా కలిసి పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఓసీ జేఏసీ ఏర్పడి 6 నెలల కాలం నుంచి ఇప్పటి వరకు జనవరి 11వ తారీఖు పెద్ద ఎత్తున వరంగల్లో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఓసీల ఐక్యతను చాటిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. అందులో భాగంగానే 23వ తారీఖు రోజు జంతర్ మంతర్ వద్ద ధర్నాను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇందులో ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఈడబ్ల్యూఎస్ అమలు చేసిందో దానికి చట్టబద్ధత తీసుకురావాలని చెప్పని, దానికి కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని కూడా ఈరోజు ప్రధాన డిమాండ్గా మేము పనిచేస్తూ ఉన్నాం. అందులో పాటు ఈడబ్ల్యూఎస్లో ఉండబడే అవకతవకల్ని సర్చ్ చేసి అందరికీ అర్హులైన వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అధికార ఎంఆర్ఓ ద్వారా తప్పకుండా అందరికీ అందజేసే విధంగా ఇవ్వాలని చెప్పని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకు అని చెప్పంటే 8 సంవత్సరాల ఆదాయం లోపున్న వాళ్ళకే సర్టిఫికెట్ ఇస్తామని చెప్పని కూడా కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఎత్తివేసి 10 లక్షల పైన ఉన్న వారికి ఆదాయం ఉన్న వారికి కూడా ఈ సర్టిఫికెట్ వర్తింపజేయాలని, దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ 5 సంవత్సరాల కాలం పనిచేసే విధంగా ఇవ్వాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అని చెప్పంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలని చెప్పంటే అధికారులు ఇబ్బంది పెడతా ఉన్నారు. కొంతమంది విద్యార్థులు ఆ సర్టిఫికెట్ రాకపోవడం వల్ల కూడా ఈరోజు చాలామంది ఉద్యోగాల్లో కూడా వెనుకబడిపోయే పరిస్థితి ఉంది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు 5 ఇయర్స్ తప్పకుండా కొనసాగించాలని చెప్పని కూడా మేము కోరుతా ఉన్నాం. ఆదాయ పరిమితిని పెంచాలి, దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని చెప్పండి, సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఈడబ్ల్యూఎస్లో ఉండబడే బ్యాక్లాగ్ పోస్టులను కూడా తప్పకుండా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే వర్తింపజేయాలని చెప్పని కూడా కోరుతున్నాం. దాంతోపాటు ఈరోజు అన్ని సామాజిక వర్గాల్లో కూడా క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేస్తే ఈరోజు అందరికీ పేదలందరూ కూడా అగ్రవర్ణ పేదలతో పాటు ఇతర వర్గాల్లో ఉన్నవాడి పేదలందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. కనుక అందరికీ రిజర్వేషన్ ఫలాలు పొందాలి అంటే ఈరోజు అగ్రవర్ణాల్లో ఉండబడే ధనికులు మొత్తం కలిపి అగ్రవర్ణ పేదల కోసం రిజర్వేషన్ కావాలని చెప్పని కొట్లాడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళలో ఉండబడే ధనికులు కూడా ఈ వర్గాల్లో ఉండబడే పేదలకు రిజర్వేషన్ అందాలని చెప్పంటే క్రిమినల్ విధానాన్ని తీసుకురావాలని చెప్పని కూడా వాళ్ళు కూడా ప్రధాన డిమాండ్ చేయాలని చెప్పని కూడా కోరుతున్నాం. దాంతోపాటు విద్యార్థులకు యువకులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి అందరూ కూడా విద్యా అవకాశం కల్పించాలి, ఉపాధి అవకాశం కల్పించాలని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటు మాకు కూడా ఈరోజు రిజర్వేషన్ను జనాభా ప్రాతిపదికన మాకు కూడా రిజర్వేషన్ కూడా కల్పించాలని చెప్పని, 50% మించకుండా రిజర్వేషన్ పెట్టాలని చెప్పని రాజ్యాంగంలో అయితే రాసిందో దాన్ని మించకుండా మాకు కూడా మా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కూడా కల్పించాలని, అన్నింటిలో కూడా ఇంకా 50% కూడా అందరం కలిసి పోటీ చేసే అవకాశం కూడా చట్టాన్ని తీసుకోవాలని చెప్పని రైతులకు సంబంధించిన డిమాండ్స్, ఇట్లాంటి డిమాండ్స్ కూడా పెద్ద ఎత్తున ఈరోజు చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నాం. దీన్ని అన్ని రాష్ట్రాల్లో ఉండబడే అన్ని వర్గాలకు సంబంధించిన రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి అన్ని సంఘాల వాళ్ళు కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. దీన్ని విజయవంతం చేయాలని చెప్పని కోరుతున్నాం. రేపు భవిష్యత్తు కాలంలో కనుక సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఈ ఓసీలకు సంబంధించిన డిమాండ్స్ కనుక పరిష్కారం కనుక చేయకపోతే రేపు రాబో కాలంలో కార్యాచరణ రూపొందించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న సిద్ధపడతామని చెప్పని కూడా సందర్భంగా హెచ్చరిస్తూ, దాంతోపాటు ఓసీల్లో ఉండబడే రాజకీయ నాయకులంతా కూడా దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఈరోజు ఓసీల న్యాయమైన డిమాండ్ కోసం వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే మీరు ఎందుకు వీళ్ళు మద్దతు చెప్తాను లేరు? మీరు కనుక మద్దతు కనుక తెలవకపోతే రేపు రాబో కాలంలో ఓసీల ఐక్యత పెరిగినప్పుడు మిమ్మల్ని కూడా అదే పద్ధతిలో మీరు ఎట్లా చూస్తానో ఇప్పుడు రేపు భవిష్యత్తులో కూడా అదే పద్ధతిలో చూసే అవకాశం వస్తుంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా తప్పకుండా మద్దతు ఇవ్వాలని చెప్పని కూడా కోరుతాను. ఇది రాజకీయాలకు అతీతంగా, దాంతోపాటు ఏ వర్గానికి వ్యతిరేకం లేకుండా ఓన్లీ ఓసీల పేదలు ఉండబడే అగ్రవర్ణాల పేదలు ఉండబడే హక్కుల సాధన కోసం చేసే పోరాటం తప్ప ఇంకోటి కాదని కూడా మీరందరూ గమనించి రేపు జరిగే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములుగా చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.